హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అటు కొంతమందిని పరామర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చేసిన వింత ఘనకార్యం ప్రజెంట్ అందరూ కూడా ఆయన అసహించుకోవడానికి, ఇంకా నువ్వు మళ్ళీ రాకపోవడమే బెటర్ అనడానికి ఇది కరెక్టేనేమో అని అనిపిస్తుంది. సరే వీడియో చూద్దాము. సో చూస్తే నీకు అర్థమైపోతుంది. తను అక్కడ తన బాధ చెప్పుకుంటుంది. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. మీరు సార్ వీడియో మొత్తం చూడండి. నా కొడుకు అంటూ చూపిస్తాకంటే నవ్వుతూ ఉన్నారు. అది కూడా నవ్వుతున్నారు. వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటే ఆయన అంత స్మైల్ చేస్తూ ఉండేసరికి అంటే ప్రజలందరికీ ఏంటంటే ఆయన సమస్యలు వినడా ఇంకా అనే విధంగా వచ్చేసారు. సో మొత్తం మనం వీడియో ఎంతసేపు చూసినా కూడా అసలు ఆయన నవ్వే విధానం చూస్తుంటే ఆయన మరి పరామర్శించడానికి వచ్చారా ఏంటి, ఏం అర్థం కాని విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటే ట్రోల్ చేయరా సార్ అని కొంతమంది, అదేవిధంగా జగన్ పరామర్శకు వెళ్ళి ఎలా నవ్వుతున్నాడో చూడండి అంటూ ఇలా ఉంటే ట్రోల్ చేయరా అనేది ఫస్ట్ కమెంట్ చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఉంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినందుకు చాలా మట్టుకి అందరినీ ఏదో ఒక మాట అనడం కానివ్వండి, ఇంతగానం ట్రోల్ చేస్తారని అంటాము. ఇలా అక్కడ పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతూ ఉంటే ఎవరైనా ఏం మాట్లాడగలుగుతారు? ఒక టైంలో అయితే అసలు ఆయన ఎందుకు నవ్వుతున్నాడు, అసలు దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా చాలామంది అనుకున్నారు. మరి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసి చాలామంది ఏంటంటే ఆయన ఇంకా మారడు, ఇలా ఉంటే ట్రోల్ చెయ్యరా మరి. ఇప్పుడు కంటిన్యూస్ మనం ఏ ట్రోల్ పేజ్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక చిన్న ఫోటో కానీ ఆయన నవ్వుతున్న క్లిప్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అలా ఆయన డైలాగ్స్ కానివ్వండి అన్నిటికీ సంబంధించి మనం చూస్తే ఎక్కడ చూసినా అటు జగన్మోహన్ రెడ్డి ఆయన చేష్టలకు సంబంధించే అందరి కళ్ళల్లో పడుతున్నారు అనుకోవచ్చు. మరి అసలు దీనికి సంబంధించి ఇంకేం మాట్లాడాలో కూడా ఎవరికి అర్థం కాని పొజిషన్ ఇది. మరి ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోని అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అలా నవ్వడం కరెక్టే అంటారా? అక్కడికి వెళ్ళి కూడా అక్కడ చిన్న బాబుని ముద్దు పెట్టుకోవడం, దగ్గరికి తీసుకోవడము, ఆ అబ్బాయిని చూసి నవ్వడము, వాళ్ళందరితో నవ్వడము, వాళ్ళు ఏడుస్తూ ఉండి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే నవ్వడం కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.